నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో తేలికగా ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయంగా మనం మాట్లాడుకుంటున్నాం. ఆ తర్వాత మనం చాలాసార్లు ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాము. మనమేమని ఉపనిషత్తుల సారము, తర్వాత బ్రహ్మసూత్రాలు, ఈ భగవద్గీత వీటిని శాస్త్రం అన్నారు. శాస్త్రం అని ఎందుకంటాము? దాన్ని మనం అథెంటిసిటీ కనుక ఉంటే దాన్ని శాస్త్రం అంటాం. ఇక్కడ ఏం చెప్పాడు భగవద్గీతలో? అంటే ఎవరు నన్ను అంటే పరమాత్మ తత్వాన్ని అంటే ఇక్కడ అర్థం ఏంటి? మొత్తం చెప్పాలంటే టోటల్గా ఒకటి సమిష్టి, రెండు వ్యష్టి, అంతే. సమిష్టి అనేది ఏంటి? సమిష్టికి సంబంధించిన విషయం అంటే టోటల్గా సమిష్టి అయినా వ్యష్టి అయినా ఒకే ఒకమైనటువంటి నిరాకార తత్వంలో నుంచి వచ్చింది. ఈ వచ్చినట్టు ఏంటి? నిరాకారమైనటువంటి ఒక శక్తిలో నుంచి వచ్చింది. ఆ శక్తికి ఏంటి? నామం లేదు, రూపం లేదు, గుణం లేదు, చూడలేదు. కాకపోతే ఏంటి? అనుభవం ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది అంటారు. అంటే ఏం చెప్తారు? అసలు జీవత్వం కూడా లేదు, ఉన్నదంతా కూడా అనుభవం కోసం వచ్చింది పరమాత్మతత్వమేను, అంతే కదా. చీమలో ఒక రకంగా ఉంటుంది లైఫ్, దోమలో ఒక రకంగా ఉంటుంది, తర్వాత మామూలు యానిమల్లో ఒక రకంగా ఉంటుంది, ఆ తర్వాత మన మనుషుల్లో ఒక రకంగా ఉంటుంది. అంటే ఏంటి? మనిషికి కానీ అంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి కానీ అనుభవాలు తేడా, అంతే కదా. ఎవరి అనుభవం వాళ్ళదేగా. ఆ అర్థం ఏంటి? ఇప్పుడు నాకు చీమ అనుభవం నాకేం తెలుస్తుంది? నాకు తెలియదు కదా. అలాగే మనుషుల్లో ఉన్న పక్క వాళ్ళ అనుభవాలు కూడా మనం కనిపెట్టలేం, అంతే కదా. ఇప్పుడు నాకు ఒక విషయం చాలా ఇష్టంగా ఉంటుంది, పక్క వాళ్ళకి అది అసహ్యంగా ఉంటుంది. అంటే ఏంటి? దీనికి కారణం ఏంటి? అందుకని కారణము, ఫలితము, తర్వాత ఇంకోటి ఏంటి? కార్యము. ఈ మూడు విషయాలు ఎవరైతే మర్చిపోతారో ఈ మూడు స్థితులు దాటిందే భగవతత్వం అన్నారు. ఎందుకు భగవతత్వం? అసలు సృష్టి ఎందుకు చేసావయ్యా? కారణం ఏంది? ఏమి లేదు, అనుభవం ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది. పోనీ నువ్వు అనుభవంలో ఉన్నావని నీవేమన్నా చెప్తున్నావా? ఏమో నాకు తెలియదు, నాకు నామం లేదు, రూపం లేదు, గుణం లేదు, నాకేం తెలియదు కదా అనేటువంటి విషయంగా. అంటే ఏంటి? అన్నోన్ థింగ్ అని అనుకోవచ్చు. అంటే అక్కడ ఏమీ తెలియదు. మరి తెలిసింది ఎవరికంటే అది ఉన్నది అనేటువంటి ఆలోచన ఎక్కడైతే ఉన్నదో, ఆ జ్ఞానం ఎక్కడైతే ఉన్నదో, ఆ ప్రజ్ఞ ఎక్కడైతే ఉన్నదో అక్కడ తెలిసింది. అందుకని మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం కదా, 4 మహావాక్యాల్లో మొదటి మహావాక్యం ఏంటి? ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞ అంటే ఏంటి? ఆ సమిష్టికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండడం ప్రజ్ఞ. మనకి సంబంధించిన విషయం అర్థం కావడం ప్రత్యేగాత్మ లోపల ఉన్నది. లేదు, నా శరీరం తప్ప నాకు ఇంకేం అర్థం కావట్లేదు, నా శరీరం, నా ప్రపంచం, నేను తినటం, నేను ఉద్యోగం చేసుకోవడం, నేను డబ్బులు సంపాదించుకోవడం, నా పిల్లలు, నా ఆస్తులు తప్ప ఇంకా నాకేమి తెలియడం లేదు, జస్ట్ అది మనస్సు. అంటే అల్టిమేట్ ఏంటి? మనసు కనుక లేని స్థితి కనుక వస్తే అది ప్రత్యేగాత్మ. అంటే ఏంటి? ఆ జ్ఞానస్థితి కూడా కనుక లేకుండా ఉంటే అది భగవతత్వం. అంటే ఇక్కడ చెప్పింది ఏందబ్బా? నిజంగా చెప్పాలంటే ప్రిన్సిపుల్ చాలా సింపుల్ ప్రిన్సిపుల్ మన ఋషులు చెప్పింది. కాకపోతే చాలామంది ఏమనుకుంటారంటే మన సనాతన ధర్మం, మన ఋషులు అంటారు. మన ఋషులు కాదు, ప్రపంచం మొత్తం దగ్గర ఉన్న వాళ్ళ ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా ఋషులు ఉన్నారు. వాళ్ళు చెప్పింది కూడా ఏంటి? సత్యమే. సత్యం అంటే మళ్ళీ శరీరానికి సంబంధించిన ధర్మం చెప్పారు, తర్వాత పరమాత్మతత్వానికి సంబంధించింది వాళ్ళు చెప్పారు, తర్వాత ఇంకా అల్టిమేట్ ఏం చెప్పాడు? సోక్రటీస్ ఉన్నాడు. ఎక్కడ? మన అరిస్టాటిల్, సోక్రటీసు, ప్లాటో, వీళ్ళంతా పాత అంటే ఏంటి? చాలా మన క్రీస్తు కంటే ముందున్న వాళ్ళు అనమాట. ఆయన ఏం చెప్పాడు? అల్టిమేట్ ఏంటి? ఏదైనా సరే మనం ఒక విషయం తెలియదు, ఆ విషయాన్ని నేర్చుకుంటూ దాకా గడపటమే జీవితం అని చెప్పాడు. అలా గనక జీవించగలిగితే లైఫ్ ఉండేది ఆనందమేనని వాళ్ళు బతికి నిరూపించారు, అంతే కదా. సోక్రటీస్ ఎలాంటి వాడు? సోక్రటీస్ ఇంకోటి చెప్తాడు, మంచి భార్య వచ్చిందనుకో లైఫ్ 100% వండర్ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ గయ్యాళ్ళ భార్య వచ్చిందనుకో డెఫినెట్గా ఫిలాసఫర్ అయిపోతాడు. ఇటు వైస్ వర్స. అట్లాగే మంచి భర్త వస్తే సుఖం అనుభవిస్తారు, లేదు కొంచెము ఇబ్బంది పెట్టే భర్త వస్తే ఆటోమేటిక్గా ఫిలాసఫీ తత్వవేత్తలం అయిపోతాం అని చెప్పున్నాడు సోక్రటీసు. అని చెప్పటం కాదు, అలా జీవించి చూపించాడు. ఏం చూపించాడు? సోక్రటీస్ ఏం చేస్తున్నాడు? ఇట్లా అంటే ఏంటి? డిఫరెంట్ ఇష్యూస్ని అనలైజ్ చేస్తున్నాడు. ఎప్పుడు కూడా 99 గొర్రెలు ఒక ఏరియాలో నడిస్తే క్యాజువల్గా నడిచిపోతుంటాయి, దానికి అప్లికేషన్ ఏముండదు. పెళ్ళి చేసుకున్నామా, పిల్లల్ని కన్నామా, వాళ్ళని చదువు చెప్పించామా, వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళారా, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టారా, మళ్ళీ అక్కడ ఏదో ఈ ముసలితనంలో ఈ బాధలు ఇవన్నీ సహజం అనుకున్నామా, అయిపోయిందా, తిన్నామా, పుట్టామా, వెళ్ళిపోయామా. 99 మంది వ్యవహారం అదే. కానీ కొంతమంది మాత్రం డిఫరెంట్గా థింక్ చేస్తారు, వాళ్ళు ఫైట్ చేస్తారు, ఇది అని చూపిస్తారు. కానీ అందరూ వాళ్ళని నమ్మరుగా. 99 మంది ఒక మనిషిని ఎక్కడ నమ్ముతారు? అయినా సరే వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతం మీద వాళ్ళు నిలబడి ఉంటారు.
అలాంటి మహానుభావులే ఫిలాసఫర్స్ అంటారు, తత్వవేత్తలు. ఎందుకు ఇప్పుడు ఈయనున్నాడు కదా, సోక్రటీస్ మాట్లాడుకుంటున్నాం కదా, సోక్రటీస్ ఫిలాసఫీ ఏంటి? చచ్చిపోయేంత వరకు మనం నేర్చుకుంటూ ఉంటే మనలో ఉన్నటువంటి ఆ క్యూరియాసిటీ, ఆ చైల్డ్నెస్ అనేది పోదు. అంటే ఎప్పటికీ నేర్చుకుంటూ ఉంటాం, హ్యాపీగా ఉంటాం. నేర్చుకోకపోతే ఏముంటుందబ్బా, పరమ బోరు, మొనాటమీ కదా లైఫ్. మొనాటమీగా చెప్పలే భగవతత్వంలో. ఇన్స్పైర్డ్గా మ్యాగ్నెటిక్గా లైఫ్ జీవించమని చెప్పారు. ఎందుకంటే మన దగ్గర శక్తి ఉంది, మన దగ్గర ఆలోచన ఉంది, మన దగ్గర శరీరం ఉంది. ఇప్పుడు సోక్రటీస్ సంగతి ఎట్లా లాస్ట్లో వచ్చింది ఎగ్జాంపుల్ చెప్తాను. సరే పాప ఆయన ఎట్లా డిఫరెంట్ ఇష్యూస్ చెప్తున్నాడు, మొత్తం మీద ఈయన పద్ధతి సక్రమంగా లేదని పాపం గురేయడానికి, చంపేద్దానికి డిసైడ్ చేశారు. సరే ఇంక లోపల పడేశారు. ఏదో కాసేపటికో పాడో ఏదో విషమో పోషమో ఇవ్వబోతారు. అక్కడ కూర్చొని కూడా, అక్కడ చెట్టు దగ్గర కూర్చొని ఎవరు వండర్ఫుల్గా అడుక్కునేవాడు మ్యూజిక్ ఏదో వాయిస్తున్నట్ట. అన్ని లాస్ట్ కోరిక ఏంటంటే ఆయన పిలవండి అని అన్నట్ట. పిలిచి ఆయన దగ్గర లాస్ట్ మినిట్లో సంగీతం నేర్చుకున్నట్ట. 1 మినిట్లో. ఏందయ్యా 1 మినిట్లో ఏందయ్యా నువ్వు నేర్చుకునేది అంటే, అంతే. అంటే అర్థం ఏంటి, చచ్చిపోతున్నానని తెలిసి కూడా హీఈస్ ట్రైయింగ్ టు లెర్న్ సంథింగ్ అనమాట. అట్లాగే లాస్ట్లో కూడా విషం ఇచ్చిన తర్వాత వాళ్ళందరికీ నవ్వుతూ చెప్పేసి, అంటే అంతేగా విషం ఇలా ఇన్నర్ పార్ట్స్లోకి, లంగ్స్లోకి, వాటిలోకి వెళ్ళిపోయిన తర్వాత బతకదు కదా, అట్లా పాపం వచ్చే కాళ్ళు ఎవరో ఒత్తుతూనే ఉన్నారట. అలా నవ్వుతూనే బాయ్ చెప్పేసి వెళ్ళిపోయినట్ట. అంటే ఏంటి, అలా అంటే నీకు అలాంటి ధైర్యం ఎప్పుడు సాధ్యం? నీకు ఎప్పుడు సాధ్యం అంటే ఈ శరీరానికి పెద్ద విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు, శరీరం ఏం లేదు, శరీరం దాటినటువంటి శక్తి ఒకటి ఉంది అని 100% నమ్మిన వాళ్ళు మాత్రమే అంత ధైర్యంగా ఉండగలుగుతారు. అంటే కోరిక భయంలో నుంచి జయించిన వాళ్ళ లెక్క అనమాట. కోరిక భయం ఎవరు జయిస్తారు? ఎవరైతే ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకుంటారో వాళ్ళు అందులో నుంచి కొద్దో గొప్ప బయటగలుగుతారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే భగవద్గీతలో కూడా చెప్పింది ఏంటి? ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా, మొత్తం ఈ భగవద్గీత మన భారతదేశానికి సంబంధించిందే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఇది అవగాహన చేసుకునే అవకాశం ఉన్న గీత. ఎందుకు ఇది చెప్పింది? ఎక్కడ చెప్తున్నారు? ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఏమున్నాడని భగవద్గీత చెప్పలా. నీ దగ్గర వండర్ఫుల్ పరికరం మనసు ఉంది. ఈ మనసు అనేది ఒక ఇన్స్ట్రుమెంటు. దాన్ని సక్రమంగా ట్యూన్ చేసావా, నీ లైఫ్ వండర్ఫుల్గా ఉంటుంది. దాన్ని సరిగ్గా ట్యూన్ చేయటం చేత కాలేదా, లైఫ్ అంతా కూడా ఏమంటారు, గజిబిజిగా అయిపోతుంది. ఎట్లా నీ మైండ్ని ఎట్లా నువ్వు వండర్ఫుల్గా డీల్ చేయాలి అనేటువంటి విషయాన్ని నిజం చెప్పాలంటే భగవద్గీత చెప్పింది. ఏం చెప్పింది భగవద్గీత? ఇంకా ఉన్నదంతా ఏంటి, ఒక ఉండడం అనేటువంటిది ఉన్నది. ఉండడం ఏంటి, ఒక శక్తి అనుకుందాం. మరి ఆ ఉండడం అనేటువంటి విషయానికి ఉండడానికి తెలియదు, ఏదో అనుభవం కోసం వచ్చామనుకుంటోంది. మరి అనుభవం ఉందో లేదో, ఎందుకంటే అనుభవించటం కానీ క్రియ చేసేవాడు అదంతా కూడా జీవత్వం. అందుకని కర్మకి, ఫలానికి, పరమాత్మ తత్వానికి సంబంధం ఏం లేదు. కాకపోతే అది ఉన్నదని తెలియడం ఎవరికి? బుద్ధికి తెలుస్తుంది, జ్ఞానానికి తెలుస్తుంది, ప్రజ్ఞకి తెలుస్తుంది. అంటే ఏంటి, ఆ వ్యక్తమైనదంతా ఎట్లా వ్యక్తమైంది? పంచభూతాలు, ప్రకృతి అంటే ఇప్పుడు మనసు, బుద్ధి, అహంకారం, వాటితో పాటు మన దగ్గర ఉన్నటువంటి జీవ చైతన్యంగా వ్యక్తమైంది. అక్కడ ఏమున్నది ఇప్పుడు భగవతత్వంలో? ఎందుకు వ్యక్తమైంది? జస్ట్ ఇదంతా ఒక మాయ, వ్యక్తం లేదు, పాడు లేదు, అసలు సృష్టి జరగలేదు. నువ్వు అనుకుని చూస్తే నీకు ఉన్నట్టుగా కనపడుతుంది, నువ్వు అనుకోలేదు ఏం కనపడదు అని చెప్తారు వాళ్ళు. అంటే ఏంటి, భగవతత్వంలో ఈ సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోటి పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం, మన జీవ చైతన్యం అంతా వచ్చింది. అది సమిష్టిగా మేనిఫెస్ట్ అవుతూ వెళ్ళిపోతూ ఉన్నది. ఆ నిరాకారమైనట్టుగా వచ్చినటువంటి విషయాన్ని ఏమన్నారు? సత్ చిత్ అన్నారు. సత్ అన్న చిత్ అన్న ఒకటే. సత్ అంటే ఉండడం, చిత్ అంటే తెలియడం. ఈ రెండు నిరాకారమే. ఎందుకున్నాయి? ఆనందం కోసం, అనుభవం కోసం ఉన్నది అన్నారు. ఆ తర్వాత మన సృష్టికి వచ్చేటప్పటికి మనకేం పేర్లు పెట్టారు? అస్థి, భాతి, అంతే కదా. ఈ తర్వాత ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాం భగవద్గీతలో? మొత్తం టోటల్గా మనం 12 చాప్టర్స్ చదివేసుకున్నాం. మొత్తం 18 చాప్టర్స్ భగవద్గీతలో. ఫస్ట్ చాప్టర్లో ఏంటి? అర్జునుడు విషాద యోగం అన్నాడు. అసలు విషాదం ఎందుకు యోగం అయింది? విషాదం ఏం లేదు, ఐడెంటిటీయే విషాదం. నా కోరిక నెరవేరకపోతే విషాదం, నాకు ఏదైనా భయం వేస్తే విషాదం, నన్ను ఎవరన్నా అవమానం చేస్తే విషాదం. ఈ నేనెవరు? నేనంటే లోపల నేనేనైనటువంటి జ్ఞానం అయినప్పుడు ఈ శరీరానికి ఎవరైనా రెస్పెక్ట్ ఇచ్చినా, రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, తిట్టినా, కొట్టినా దీనికి ఏం సంబంధం లేదు అనేటువంటి అవగాహన కనుక ఉండగలిగితే ఏ సమస్య లేదు. అలా లేం కదా. నేనే శరీరం అనేటువంటి తత్వంలోనే మనమంతా జీవత్వం ఉన్నాక మన అర్జునుడితో సహా. అందుకని ఏం చెప్పాడు? అయ్యా అర్జున, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. ఇక్కడ జీవత్వం లేదు, పాడు లేదు, నువ్వు ఒకటే, నేను ఒకటే. నాకు బోలెడు జన్మలు గడిచాయి, నీకు బోలెడు జన్మలు గడిచాయి. కాకపోతే వచ్చిన కర్మ ఏంటంటే, నా జన్మ నాకు తెలుసు, నాది దివ్యం. నీకు నేనే జీవత్వం, నా కర్మ, నా గీత రాతను నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి నీ జన్మ నీకు తెలియడం లేదు నాయన. ఇప్పుడు నువ్వు కూడా తెలుసుకో, నీ జన్మ కూడా దివ్యం అయిపోతుంది, నీకు నాకు ఏం తేడా లేదు అని చెప్తూ ఏం చెప్పాడు? శరీరము, ప్రాణము, మనసు, మన దగ్గర ఉన్నటువంటి
వ్యవహారం. దీనికి ఎవరిని మనం ఏ భగవతత్వానికి మనం అడగాల్సిన అవసరం లేదు కదా. నా దగ్గర ఏముంది. ఇప్పుడు ఏం చెప్పాడు, 1 నుంచి 6 వరకు మొత్తం మీద సిద్ధాంతం అంతా చెప్పాడు. కర్మ అంటే ఏంటి, జ్ఞాని లక్షణాలు ఏంటి, భక్తు లక్షణాలు ఏంటి చెప్తూ, కర్మ వల్ల నీ మనసు నిశ్చలమైపోతుంది, యోగం వల్లేమో నీకు ఇంద్రియాల మీద నీకు పట్టొస్తుంది, భక్తి వల్లేమో సింగిల్ పాయింటెడ్గా నీకు మనసు నిలబడుతుంది అని ఇప్పుడు మనం 13వ చాప్టర్ జ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు ఎక్కడ ఏ పుస్తకం అన్నా చదవండి, ఏ విషయం అన్నా వినండి, పేర్లు మార్పు తప్ప కాన్సెప్ట్ ఒకటే. భగవంతుడు ఇలా ఉన్నాడు అంటే వాళ్ళ అవగాహనకు తగిలింది కాబట్టి ఇలా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు అని వాళ్ళ అవగాహన వాళ్ళకి అర్థమైంది. కొంచెం తేలికగా మన్నపోటి వాళ్ళందరికీ అర్థం కావడం కోసం ఆ పేర్లు పెట్టుండొచ్చు. అంతే తప్ప ఒరిజినల్ ఏంటి, నిరాకారమైనటువంటి ఒక శక్తి. ఆ నిరాకారమైన శక్తికి అది ఉన్నట్టు కూడా పాపం దానికి తెలియదు. మరి తెలిసింది ఎవరికి, జ్ఞానానికి తెలుసు. జ్ఞానం అంటే చిత్తు. ఇప్పుడు ఏంటి, చిత్తుకు తెలిసింది కాబట్టి అక్కడ తనకి తెలిసింది కాబట్టి అది అక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని అది గ్రహించింది. సపోజ్ చిత్తుకు తెలియలేదనుకోండి, అక్కడ ఉన్న విషయం ఏది దానికి తెలియదు. ఇది గ్రహించకపోయినా అక్కడ అది ఉన్నది, అంతే కదా. అది ఉన్నది అంటే ఉన్నదంటే ఇట్లా ఉందా అట్లా ఉందని కదా. ఉండడం అంటే ఆ ఎనర్జీ అయితే అణువులు ప్రాసెస్ ఉంది. ఒకవేళ దానికి తెలియలేదనుకో అది లేదనే విషయం అనిపిస్తుంది. అట్లాగే ఇప్పుడు అట్లాగే అలా ఎట్లా అయితే, అందుకని ఏమంటారు, విశ్వానికి మనకి పిసరంత కూడా తేడా లేదంటారు. ఎట్లా తేడా లేదు, విశ్వం సృష్టి వ్యక్తమైంది కదా. ఎలా వ్యక్తమైంది, పంచభూతాలు అన్నాడు. పంచభూతాల అంటే ఏమన్నాడు, పంచభూతాలుగా వ్యక్తమైపోయినటువంటి కనపడుతున్నదంతా కూడా బ్రహ్మాండం అన్నాడు. విరాట్ పురుషుడు బ్రహ్మాండం అన్నట్టు అన్నాడు. కనపడకుండా నిరాకారమైనటువంటి దాన్ని ఏమంటారు దాన్ని అంతర్యామి అన్నాడు. తర్వాత ఇంకా నిద్రపోయే స్థితిలో ఉన్నటువంటి దాన్ని బ్రహ్మం హిరణ్య గర్భ అన్నారంటే ఏంటి, హిరణ్య గర్భ అంటే భగవతత్వం యొక్క ఒక లోపల శక్తిలో నుంచి వ్యక్తమైంది అన్నట్టు అది. వాటికి ఆ 3 పేర్లు పెట్టారు. అట్లాగే మన జీవత్వానికి ఏం పేరు పెట్టారు, నేనున్నానని ఎవరికి తెలుస్తోంది, లోపల ఏముంది నా దగ్గర, తేజస్సు ఉంది, కాంతి ఉంది. ఈ కాంతితో పాటు నా వ్యక్తమైనటువంటి శరీరాన్ని ఏమంటున్నాము, విశ్వడు అంటున్నారు, విశ్వం. తర్వాత లోపల ఉన్నటువంటి ఇంకొక నా శక్తిని ఏమంటున్నారు, ప్రత్యేగాత్మ అంటున్నారు. అంటే అర్థం ఏంటి, ఒకటి ఒరిజినల్గా వ్యక్తమైనటువంటి నిరాకారం గురించి అటు భగవతత్వానికి సంబంధించిందైనా ఇటు మనస్తత్వానికి సంబంధించిందైనా దానికి వివరణ లేదు. కానీ వ్యక్తం కాకుండా ఉన్నది లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ అన్నాడు. ప్రత్యేగాత్మ అంటే ఏంటి, ఇప్పుడు నా శరీరం నాకు సో నాకు ఎలా తెలుస్తుంది, నా దగ్గర ఉన్నటువంటి నా జ్ఞానం. అల్టిమేట్గా చెప్పింది ఏందబ్బా, పేర్లు మారాయి తప్ప జ్ఞానమే. అది భగవతత్వ జ్ఞానం అయితే, లోపల ఉన్నటువంటి ఇంకొంచెం ఎస్ట్గా ఇంప్రూవ్ అయితే ఇంకొక జ్ఞానం అయితే, నా శరీరం వరకే లిమిటెడ్ అయితే నా మనసు నా జ్ఞానం. అంటే అర్థం ఏంటి, ఆ జ్ఞానం ఉంది కాబట్టే మనకి విషయం అర్థమవుతుంది. ఇంకా మనం దిగి వివరం వస్తే ఏంది, ఆ జ్ఞానం అంటే ఎవరు, జ్ఞానం బుద్ధే, అంతే కదా. ఇది నువ్వు తినచ్చా, ఇది తినకూడదా, వీళ్ళతో మాట్లాడచ్చా, వీళ్ళతో మాట్లాడకూడదా, వీళ్ళు నాకు శత్రువా మిత్రువా, ఇదంతా ఎవరు చెప్తున్నారు నీకు, నీ బుద్ధి చెప్తుంది. బుద్ధి ఎక్కడి నుంచి చెప్తుంది, లోపలెక్కడో నీకున్నటువంటి నీ జ్ఞాపకాల లాంటి జ్ఞానం ఉంది, అంతే కదా. ఎవరు నడిచినా మనం దేన్ని ఆధారంగా చేస్తున్నాం, మన జ్ఞాపకాలే. ఆ జ్ఞాపకాల లాంటి దాన్ని జ్ఞానం అన్నాడు. వ్యష్టిగా ఆలోచిస్తే నా శరీరం వరకు ఉన్న జ్ఞానం, సమిష్టిగా ఆలోచిస్తే పంచభూతాలనండి, తర్వాత ఇంకా కొండలు గుట్టలు ఇవన్నీ పరమాత్మ తత్వంలో నుంచి వచ్చిన ప్రతి వ్యక్తమైందంతా కూడా అదేనని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నారు కదా సమిష్టి వ్యష్టి అని. ఇప్పుడేం మనం మనం ఏ చాప్టర్ చదువుకుంటున్నాము, 13వ చాప్టర్ చదువుకుంటున్నాం. ఏంటి 13వ చాప్టరు, క్షేత్రజ్ఞ విభావక యోగం. క్షేత్రం అంటే ఏంటి, నిన్న చెప్పుకున్నాం. క్షేత్రం అంటే ఏముంది, పొలము అన్నాడు. ఒక విత్తనం పెడితే హార్వెస్టేషన్ వస్తుంది. అట్లాగే మన క్షేత్రం ఏదో కొన్ని ఆలోచనలు పెడతాము, ఆలోచనలకు అనుగుణంగా పనులు చేస్తాము, వాటికి అనుగుణంగా ఫలం వస్తుంది. మరి ఈ విషయం ఎవరికి తెలుసు అంటే, ఫలం వస్తుందని నేను చెప్తున్నాను, నాకేమన్నా నా శరీరానికి ఏమైనా ఫలం వచ్చిందనే విషయం తెలుసా, తెలియదు. తెలిసేది ఎవరికి, నా జ్ఞానమే. అంటే అర్థమైంది. క్షేత్రజ్ఞ అంటే ఏంటి, అజ్ఞ అంటే ఏంటి, ఒక జ్ఞానం, ఒక స్ఫురణ, ఒక నాలెడ్జ్, అంతేనమ్మా. అక్కడ ఉన్నవి ఆ రెండే, ఇక్కడ ఉన్నవి ఆ రెండే. ఇప్పుడు మరి మనం భగవద్గీత హ్యాపీ ఉండాలని ఎలా చెప్పింది, ఏం చెప్పింది, ఇప్పుడు మన క్షేత్రానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి అని చెప్పింది. ఏం లక్షణాలు అయ్యాయి, పంచభూతాలతో తయారైందమ్మా, భూమి నేల నీళ్లు అగ్ని వాయువు ఆకాశం ఉన్నాయి. వాటికి అంతర్గతంగా కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఏంటవి ధర్మాలు, భూమికేమో వాసన లక్షణం ఉంది, అట్లాగే నీళ్ళకేమో రుచి చూసే లక్షణం ఉంది, అట్లాగే అగ్నికేమో చూసే లక్షణం ఉంది, అట్లాగే వాయువుకేమో స్పర్శను అనుభవించే లక్షణం ఉంది,
అట్లా ఆకాశానికి ఏమో శబ్ద లక్షణం ఉంది. శబ్ద స్పర్శ రూప రస గంధాలు వాటి ధర్మాలు. అంతే కదా. ధర్మం అంటే ఏంటి? మన క్షేత్రానికి కొన్ని ధర్మాలు ఉన్నాయంటారు. అసలు ధర్మం అంటే ఏంటి? ఏంటి ధర్మం? ఇప్పుడు నిప్పు ఉంది, దానికి మండే ధర్మం, దాని లక్షణం మండడం. అట్లాగే నీళ్లు ఉన్నది, పారుతుండేది దాని లక్షణం. అట్లాగే భూమి ఉన్నది, క్రియేషన్ చేయడం దాని లక్షణం. అలాగే ఆకాశం ఉంది, ఆకాశం ద్వారా అంటే భగవతత్వం వ్యక్తం అవ్వడానికి కావాల్సినటువంటి శబ్దం అనండి, లేకపోతే ఓంకారం అనండి, ప్రణవనాదం, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అంటే ఆకాశానికి ఆ శబ్దం అనేటువంటి సౌండ్ లక్షణం ఉంది. అంటే ఏంటి? ప్రతి దానికి కూడా ఆ ధర్మాన్ని ఏమంటారు? పొటెన్షియాలిటీ అంటారు. అంటే ఏంటి? అది నీకు కనపడదు. అగ్ని మండుతోంది, అది చూస్తావు, బాగానే ఉంటుంది. దాని పవర్ నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు చేయి పెట్టావు అనుకో నీకు విషయం అర్థమవుతుంది, కాలు కూర్చుంటుంది. అంటే ఏంటి? అంతర్గతంగా దానికి ఒక పొటెన్షియాలిటీ ఉంది, మండే లక్షణం. అది మనం కంటితో చూడలేము. ఇప్పుడు ఇక్కడ మనకు భగవద్గీతలో చెప్పింది ఏంటి? అట్లా ప్రతి ఏరియాలో ఒక ధర్మం ఉన్నది. ఇప్పుడు మనకేంటి? ఇప్పుడు మన పంచభూతాలతో తయారైనటువంటి శరీరంలో ఏమన్నాము? పంచభూతాలు ఉన్నాయి, వాటికి శబ్ద స్పర్శ రూప రస గంధ లక్షణాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగా ఏంటి? తన్మాత్రలు ఉన్నాయి. ఏంటి? జ్ఞానేంద్రియాలంటే కూడా తన్మాత్రలే, పంచభూతాలకు సంబంధించినవి. ముక్కు, భూమి, ఆ తర్వాత నోరు, నీళ్లు, కళ్ళు, అగ్ని, తర్వాత స్పర్శ, వాయువు, మళ్ళీ శబ్దము, చెవులు. ఈ 5 ఉన్నాయి. వాటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఇవన్నీ సజెషన్స్ ఇవ్వాలంటే లోపల నీకు మనసు ఉంది, అది నీ లక్షణమేను. ఈ మనసుని జ్ఞానేంద్రియాలతో చూసింది నీకు సజెషన్స్ ఇస్తే పోయి చేతులు, కాళ్ళు, తర్వాత ఎక్స్క్రిషన్ ఇవన్నీ పనిచేస్తున్నాయి, వాటిని కర్మేంద్రియాలు అన్నారు. అంటే మొత్తం టోటల్ దగ్గరగా నీ దగ్గర 24 లక్షణాలు ఉన్నాయి. ఈ 24 లక్షణాలతో తయారైనటువంటి నీ శరీరం ఎట్లుంటుంది? ఇష్టం, అయిష్టం, మంచి, చెడు, సుఖము, దుఃఖము, తర్వాత నేను పవిత్రురాలని, లేదా మంచిదాన్ని, నేను గొప్పదాన్ని, ఈ పిచ్చి పిచ్చి లక్షణాలన్నీ పెట్టుకొని కూర్చున్నది. కాకపోతే ఏంటి? నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు భగవతత్వం విషయం ఆలోచిస్తున్నావు కదా, నువ్వు జ్ఞానాన్ని పెంపొందించుకో. దేనికి సంబంధించిన జ్ఞానం? ఎవరు పెంపొందించుకోవాలి? నీ శరీరం అనేది జడము, ఇదేం పెంపొందించుకోలేదు. ఎవరు పెంపొందించుకోవాలి? నీ జ్ఞానమే పెంపొందించుకోవాలి. ఎక్కడుంది ఆ జ్ఞానం? నీ దగ్గరే ఉంది. అంతేకాదు నేను సోన్సో పేరు, నేను సోన్సో చెప్తున్నాను, ఇవాళ 13వ చాప్టర్ ఎవరికి తెలుసు? నా శరీరానికి ఏమన్నా తెలుసా? ఏం తెలియదు, నా జ్ఞానానికి తెలుసు. ఇప్పుడు నా జ్ఞానం ఎలా ఉంది? పరిమితంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీ పరిమితమైనటువంటి జ్ఞానాన్ని అపరిపూర్ణం చేసుకో. అపరిపూర్ణం అన్నాడు. అందుకే ఏమన్నాడు? పూర్ణమదం పూర్ణమిద పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అనే పదం అందరికీ తెలుసు కదా. అంటే ఏంటి? పరమాత్మతత్వము పూర్ణమే, నువ్వు పూర్ణమే, కనపడుతున్నదంతా పూర్ణమే, వచ్చిందంతా పూర్ణమే, నడుస్తున్నదంతా పూర్ణమే. ఆ పూర్ణం తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఇప్పుడు నువ్వు ఎలా తెలుసుకుంటావు? నువ్వు కనుక జ్ఞానవంతురాలివి కనుక అయితే నీకు ఆ పూర్ణం అనేది నీకు అవగాహనకు వస్తుంది. ఏంటి ఆ పూర్ణం? ఏమి లేదు, అది ఇది నేను ఒకటేననేటువంటి విషయం నీ అవగాహనకు రావడం, ఆ స్థితిలో నువ్వు ఉండడం, అంతకంటే ఏం లేదు కదా. మళ్ళీ నాకు జ్ఞానం వస్తుంది, నాకు తెలుస్తున్నది అని అన్నావంటే జ్ఞానం తెచ్చుకుంటున్న వాడు ఉన్నావు దాన్ని లిమిటెడ్ అయిపోతావు. ఇక్కడ నువ్వు లేవిక. అంటే జ్ఞానం సంపాదించిన తర్వాత ఇంకా జ్ఞానం తెచ్చుకుంటున్నటువంటి మనిషి ఆ మనసు ఏమీ లేదు. ఎందుకు లేదు? ఉన్నదంతా ఒకే నిరాకారమైనప్పుడు ఇన్ని లేవు కదా. అంటే మనం మారాల్సింది ఏంటి? మనం కూడా నిరాకారమైన, నిశ్చలమైన, నిర్గుణమైన, ఏమీ లేదు అంటే ఏంటి అనేటువంటి ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆ భగవతత్వం ఒక ఆభాసలాగా వ్యక్తమైంది, ఒక కాంతిలాగా వ్యక్తమైంది. అదే కాంతి మన దగ్గర కూడా ఉంది, తేజస్సు. అంతే కదా. ఇప్పుడు మనం సూర్యుడిని చూడగలుగుతున్నాము. అంత పవర్ఫుల్ సూర్యుడిని ఎలా చూస్తున్నాము? చూడగలిగినటువంటి పొటెన్షియాలిటీ మన కళ్ళకి, మన లోపల ఉన్నటువంటి మన శక్తికి ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ పొటెన్షియాలిటీని పెంచుకునే శక్తి మన దగ్గర ఉంది, కానీ మనం మర్చిపోయినాం. ఎందుకు? అదే మనం అది తేడా కాదు. మనం మర్చిపోయి ఏం చేసాము? నేను బలహీనరాలి, నాకు అక్కడ దేవుడికి పోతే నాకు అవి మొక్కులు వస్తాయి, ఇవి మొక్కులు వస్తాయి, నాకు అనారోగ్యం ఉంది, నా అదవుతాను ఇది అవుతున్నాను అనేటువంటి బలహీనంగా పడిపోయావు. నేను జీవుణ్ణి, నేను బలహీనరాల్ని అన్నంత వరకు నీకు భగవతత్వం విషయం అనేటువంటిది అవగాహన అవ్వడం కష్టం. ఇప్పుడు నువ్వు ఎంతసేపటికి ఏం చేయాలి? ఒకవేళ అనుకోవటానికి ఏందబ్బా, ఇప్పుడు నేను దైవత్వం నాలో ఉందనుకుంటున్నాను, దానికి ఏం పెట్టుబడి పెడుతున్నాను? నేను ఏం పెట్టుబడి పెట్టటల్లా. ఏదైనా ప్రమాదం వచ్చింది, అంతా భగవతత్వం నాలో కూడా ఉంది. భగవతత్వం ఏ అనుభవానికి వచ్చిందో రాని, చూడని, ఓకే వస్తే నేర్చుకుంటాం, రాకపోతే ఏదన్నా కానీ అనేటువంటి ధైర్య సాహసాలు పెంచుకోవాలి. అంటే ఏంటి? సింహం హృదయం మంచి, మనసు మైండ్ స్ట్రాంగ్ ఉండాలి, హృదయం ఏమో నేర్చుకోవటానికి అనుగుణంగా ఉండే విధంగా హృదయాన్ని తయారు చేసుకోవాలంటే ఏంటి? మనకు వచ్చే ప్రతి అనుభవం, ప్రతి అనుభూతి భగవతత్వానికి ముందుకు నడిపిస్తున్నది కాదా అనేటువంటి భావనలో ఈ క్షేత్రాన్ని తయారు చేయాలి. ఈ క్షేత్రాన్ని అలా తయారు చేయడానికి ఏం చెప్పాడు? మొత్తం 24 తత్వాలతో తయారైనటువంటి శరీరం కదమ్మా ఇది, క్షేత్రం కదా. అట్లాగే 24 రకాలుగా నువ్వు 20 లక్షణాలు, మంచి లక్షణాలు పెంచుకో. ఫస్ట్ లక్షణం ఏంటి? నేనే శరీరం అనేటువంటి ఐడెంటిటీ విషయం
పడవాకు, టెన్షన్ పడవాకు. ఆ తర్వాత నేనేదో గొప్పదాన్ని అనేటువంటి విషయం ఒకటి అందరి ముందు నిరూపించడానికి ప్రయత్నం చేసుకోవాకు. నీ దగ్గర ఇంద్రియాలు ఉన్నాయి, నీ మనస్సు ఉంది, ఇంద్రియాలను చక్కగా కంట్రోల్ పెట్టి ఏది మంచి ఏది విషయం అనేటువంటి చెప్పి దాన్ని చిన్నగా లోపలికి తెచ్చుకో. తర్వాత క్షమ, మంచి లక్షణాలు అలవాటు చేసుకో. ఏంటది? మైత్రిగా ఉండు. మైత్రి, ముదిత, కరుణ, ఇంకోటి ఏదో చెప్తాడు ఉపేక్ష. ఈ 4 లక్షణాలు పెట్టుకో. ఎందుకు ఇవన్నీ కూడా? ఎప్పుడైతే ఇవి పెట్టుకున్నావో నేను అనేటువంటి అహంకారంలో నుంచి నువ్వు తగ్గుతావు. నువ్వు వచ్చింది ఎందుకు ఈ జీవితానికి? ఏదో ఎంజాయ్ చేస్తున్నాను, అది వస్తుంది ఇది వస్తుంది అనే దానికోసం రాలేదు. నువ్వు కేవలం అనుభవం కోసం వచ్చావు. ఏం అనుభవం? నేను భగవతత్వం తేడా లేదు అనేటువంటి భావంతో వచ్చావు. అనేటువంటి భావం పెంపొందించుకుందామని వచ్చావు. అందుకని ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? నేను సపరేటు, అవతల వాళ్ళు సపరేటు, నేను సపరేటు, భగవతత్వం సపరేటు అనేటువంటి భావాల్లో నుంచిరా. నువ్వు కొన్ని తగిలించుకున్నావు, కొన్ని ధర్మపూర్వకంగా. ఒక భార్య, పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు, ఉండని. ఎమోషనల్గా ఉండవాకు. నాది అని మరీ ఘర్షణ పడవాకు. చేయాల్సిన పని భగవతత్వం పని జరుగుతుందని కదా దాన్ని స్వచ్ఛంగా చేసుకుంటూ పో. ఆ తర్వాత ఇలా చేయాలంటే నీకు శక్తి సరిపోదు కాబట్టి అనన్య భక్తిగా భగవతత్వాన్ని మీద ఒక్కదాని మీద ఫోకస్ పెట్టు. అలా చిన్నగా చేసుకుంటూ పోయినావు అంటే నీకు నాకు తేడా లేదనేటువంటి విషయంగా నువ్వు గ్రహిస్తావు. ఆటోమేటిక్ ఈ జ్ఞానం వచ్చిన తర్వాత లైట్ వేస్తే చీకటి ఎట్లా పోతుందో అట్లా నీ అజ్ఞానం ఎగిరిపోతుంది. ఒక్కసారి అజ్ఞానం ఎగిరిపోతే నీ క్షేత్రజ్ఞుడు అంటే ఎవరంటే, క్షేత్రజ్ఞత అంటే ఎవరంటే చేస్తున్న వాడెవరు, క్షేత్రజ్ఞత కాదు. ఇది జస్ట్ మన ద్వారా జరిగిపోతున్నది. మనం నేర్చుకుంటున్నాను అని కాదు, నేర్చుకునే అవకాశం ఇవ్వబడుతోంది. తర్వాత తింటున్నాము అంటే తినే అవకాశం ఇవ్వబడుతోంది అనేటువంటి విషయంగా ఏంటి, యాక్టివ్ వాయిస్ మానేసి ప్యాసివ్ వాయిస్లోకి రావడం జరుగుతుంది. యాక్టివ్ అంటే నేను నాది పోయి ఏం లేదు, జరగబడుతుంది, ఇవ్వబడుతుంది, చెయ్యబడుతుంది అని చిన్నగా మనమే భగవతత్వం అనేటువంటి భావంగా మన మనసులో మన ఆలోచనలు పెంచుకుంటూ ఈ జీవితంలో నుంచి బయటికి రావాలి అనేటువంటి విషయంగా ఇప్పుడు ఇక్కడ జ్ఞానం బోధించాడు. నిన్నేం చెప్తాము ఆల్రెడీ ఇదంతా దీన్ని అంతా ఏమంటారు? ఇందాక మాట్లాడుకున్నాం కదా, ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఫస్ట్ వాక్యం. రెండోది ఏంటి? తత్వమసి. తత్ అంటే ఎవరు? ఇప్పుడు మనకు అది చెప్పిందంతా మన తత్వం చెప్పాడు. ఏంటి? 24 లక్షణాలతో ఉన్నట్టు పంచభూతాల్లో ఏముంటే ఆ లక్షణాలని కాసేపు ఎగురుతుంటే కాసేపు దిగుడుతుంటే అదంతా సహజం అనుకో. ఎక్కువ టూ మచ్గా వెళ్ళకు, దేని మీద కూడా ఎక్కువ అనవసరపు కోరికలు పెంచుకోవాకు అనేటువంటి విషయంగా మన తత్వం చెప్పాడు. తర్వాత ఇక తత్తు గురించి చెప్తున్నాడు. ఇప్పుడు తత్ అంటే ఎవరు? భగవతత్వం. మసి అంటే ఏంటి? ఈ రెండు ఒకటే నన్ను అర్థం. ఏం చెప్తున్నాడు భగవతత్వం గురించి? నిన్న మనం చదివాం కదా. నిన్న ఏంటి? మొత్తం పంచభూతాలతో తయారై వచ్చినటువంటిది, ప్రతి చోట నేనే ఉన్నాను, నేను లేనిది ఇంతవరకు ఏమీ లేదు. ఏం చెప్పండి నిన్న? నేను సనాతనమైనటువంటి పరబ్రహ్మ స్థితిని నేను తప్ప ఇంకొకటి ఎవరు లేదు. నీకు ఆ విషయాన్ని సమగ్రంగా చెప్తున్నాను తెలుసుకోయ్యా. పంచభూతాలతో తయారై వచ్చినటువంటి ప్రతి చోట నా తత్వమే ఉంది తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని నిన్న మనం చదువుకోవడం జరిగింది. అంతే కదా. పాదాలు, కాళ్ళు, చేతులు అన్ని పంచభూతాల్లో ఏదైతే వ్యక్తమైందో అణువణువు నాదేనని నేను చెప్పడం జరిగింది. ఈరోజు ఈ 14 చదువుదాం. అతడు ఇంద్రియ గ్రాహ్య విషయాలన్నింటినీ ఎరిగినవాడు, కానీ వాస్తవముగా ఇంద్రియాలకు అతీతుడు. ఎలాంటి వాడు? భగవతత్వం అనేది అన్ని విషయాలు తెలుసు అంటాడు. ఎందుకు తెలుసు? అన్నీ అక్కడి నుంచి వచ్చిందే కదా. కానీ ఈ ఇంద్రియాలకు అతీతుడు అంటే తనేమి పొంగడు, కుంగడు, చూడడు, నాకు అది కావాలి ఇది కావాలనడు, నేను వీటి వల్లనే ఎంజాయ్ చేస్తానని చెప్పడు. ఎవరు చెప్పింది? భగవతత్వం. ఎందుకు చెప్పదు? అది నిరాకారం. జ్ఞానం ఏం చెప్తుంది? ఆలోచన చేస్తుంది కానీ యాక్షన్ చేయలేదు కదబ్బా. ఇప్పుడు మనమైనంతే కదా, లోపల రకరకాల ఆలోచనలు ఉన్నాం. యాక్షన్కి వచ్చినప్పుడు ఆ పని జరిగింది అని తెలుస్తుంది. ఎవరినైనా నేను మర్డర్ చేద్దాం అనుకున్నాను, లోపల బోలెడు ప్లాన్లు పెడతా, విషమిద్దామా, ఊరేద్దామా, అది ఇదని. కానీ దానికి ఏం వాల్యూ లేదు. లోపల జస్ట్ అది ఓన్లీ జ్ఞానమే. ఎప్పుడు వస్తుంది అది యాక్షన్లోకి? నేను పోయి ఆ పని చేశాను అనుకో, అప్పుడు నేను చేసిన దానికి వస్తాను. అప్పుడు లోపల జరిగినటువంటి నా జ్ఞానానికి ఏం శిక్షలు పడతాయి? ఏం పడదు. కాకపోతే నాకు మంచిగా ఆలోచించటం లేదు కదా అనేటువంటి అవగాహన నాకు తెలుస్తుంది. నాకు జ్ఞానం ఉంటే, అది లేకపోతే అది కూడా తెలిసే క్వశ్చన్ లేదు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి? ఈయనకి ఇంద్రియాలకు అతీతుడు భగవతత్వం. ఆ తర్వాత ఆసక్తి రహితుడైన సమస్త జగత్తును పోషించేవాడు. ఆసక్తి రహితుడు అంటే ఏంటి? దాని మీద తనకేం పెద్ద అభిమానం లేదు. అనుభవం ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన వస్తే వచ్చింది, కానీ ఇది నాదే కదా, నేను సృష్టించాను కదా, ఈ భూమి నాది కదా, నేల నీళ్ళు నాది కదా, నీళ్లు నాది కదా, అగ్ని నాది కదా, వాయువు నాది కదా, మీరంతా నావాళ్ళు కదా, నేను చెప్పినట్టు వినండి కదా అనేటువంటి ఆసక్తి ఆయనకి ఏమి లేదంటే నిరాసక్తంగా ఒక అనుభవం కోసం వ్యక్తం చేశాడే తప్ప ఇది నాది అని గట్టిగా లేదంటే మనం అందరం అందులోనే ఉన్నాం. ఆయన ఎందులో లేడు. ఎందుకు? ఇంద్రియాలు లేవుగా.
ఇంద్రియాలు గుణాలు ఉంటే కదా అందులో ఉండేది, అవన్నిటికి అతీతుడు కదా. ఇప్పుడు ఖాళీలో మనం ఉన్నాము, ఖాళీకి ఏముంది వ్యామోహం, ఏమీ లేదు. కానీ మనకున్నది, మనం అనేవాళ్ళ మనం ఉన్నాం కాబట్టి. ఇప్పుడు ఈ భగవతత్వం గురించి చెప్తున్నాడు, అన్నీ ఆయన ద్వారానే సృష్టించడం జరిగిన ఇది ఎవరికి కూడా ఇది నాది అనేటువంటి వ్యామోహం ఆయనకి లేదు. ఆ తర్వాత అతడు నిర్గుణుడయ్యును, ప్రకృతి సంబంధం వలన గుణానుభవాలను కలిగి ఉండేవాడు. అతనికి గుణాలు లేవు, అంతే కదా. మంచి సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఇదిగో వీడు మంచోడు చేశాడు కాబట్టి వీడు నేను స్వర్గానికి పిలిపిస్తాను, వీడు తప్పు చేశాడు కాబట్టి నరకంలో పడేస్తాను అనేటువంటి పని పరమాత్మ తత్వానికి లేదు. మనం మంచి ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు మర్డర్ చేద్దామని ఆలోచన చేశాను, తప్పు చేశాను నేను అనుకుంటున్నాను, నేను జీవుణ్ణి, దానికి సంబంధించినటువంటి నష్టాన్నో లాభాన్నో నా మానసికంగా భరించాల్సిన వాడిని నేనే. కానీ భగవతత్వానికి ఏమీ సంబంధం లేదు. కాకపోతే ఏంది, తనకి గుణాలతో సంబంధం లేకపోయినా ఈ గుణాల అనుభవం తనకు తెలుసు అంటాడు. ఎందుకు, సృష్టి అంతా ఆయన చేసిందే కదా. ఇప్పుడు సత్వగుణం వాడు ఎలా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు, ఎంతవరకు ఆనందం ఉంటాడు, రజోగుణం వాడు ఎంతవరకు పనిచేయడానికి వెళ్తాడు, తమో గుణం వాడు ఉన్నాడు బద్ధకంగా ఉన్నాడు, చెప్పింది అర్థం చేసుకోడు. ఈ 3 గుణాల విషయం ఆ పరమాత్మ తత్వకి తెలుసు అంటాడు. ఎందుకు, ప్రకృతి సంబంధం వలన గుణానుభవాలను కలిగి ఉండేవాడు. అతడు నిర్గుణుడయ్యను, ప్రకృతి సంబంధం వల్ల గుణానుభవాలను కలిగి ఉండేవాడు. ఆ పరమాత్మతత్వానికి లేకపోయినా ఇప్పుడు కాకపోయిన సృష్టి ఎలా వ్యక్తమైంది, మాయాశక్తిని పట్టుకొని సృష్టి వ్యక్తమైంది అంటాడు. ప్రకృతి అంటే అమ్మవారు, పురుషుడు అంటే అయ్యవారని కదా మన వాళ్ళు చెప్పిందంతా. ఈ ప్రకృతి పురుషుడు కూడా వీళ్ళిద్దరు కూడా ప్రకృతే. కాకపోతే ఏంటి, ఈ గుణాల్లో ఎలా ప్రవర్తిస్తారు అనేటువంటి విషయం తను గుణాతీతుడైన ప్రకృతి సాంగత్యం ఉంది కాబట్టి గుణాల విషయం తెలుసు అంటాడు. గుణాల విషయం గుణముల యొక్క అనుభవాలు తెలుసు అంటాడు. అంటే మంచిగా ఉంటే ఎంత సంతోషంగా ఉంటాం, రకంగా ఉంటే ఎంత సంతోషంగా ఉండకపోతాం అనేటువంటి విషయం ప్రకృతికి 100% తెలుసు. ఈ ప్రకృతితో కనుక సాంగత్యం చేశాడనుకో ఈ విషయం తెలుస్తుంది. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు నేనున్నాను, నాది క్షేత్రం, నాది ప్రకృతి, నాకు ఇది క్షేత్రం అని ఎవరికి తెలుసు, నా ప్రజ్ఞ నా జ్ఞానానికి తెలుసు. నా జ్ఞానం కనుక లిమిటెడ్ ఏరియాలో ఉందనుకో నా అనుభవం ఎలా ఉంది, నా శరీరానికి సంబంధించిన విషయాలే నేను తాధ్యాత్మం చెందుతూ ఉంటా. ఎట్లా, ఇవాళ నేను షాపింగ్ పోయినాను, నేను డైమండ్స్ కొనుక్కున్నాను, ఇదిగో మా వాళ్ళు అక్కడి నుంచి వస్తే నాకు పెద్ద ఇది కొన్నారు అది కొన్నారు అనేటువంటి విషయంగా నేను అనుభవానికి తెచ్చుకుంటూ ఉంటాను. ఇది ఫీల్ అవుతున్నది ఎవరు, ఫీల్ అవుతున్నది జీవత్వం. కానీ ఈ గుణం ఎవరు, భగవతత్వమేగా ఉన్నది నాలో కూడా. నా మనసు కూడా ఉన్నది. నేను మనసు తీసేస్తే నేను జ్ఞానం, ఆ జ్ఞానం కూడా తీసేస్తే భగవతత్వం. అంటే భగవతత్వం ప్రత్యేగాత్మ, నా మనస్సు 3 ఒకటే. కాకపోతే ఏంటి, మనసు శరీరంతో తాధ్యాత్మం చెందినప్పుడు ఏ గుణం ఉంటే ఆ గుణానికి సంబంధించిన అనుభవం భగవతత్వానికి కూడా తెలుసు అంటాడు. ఎందుకు, ప్రకృతితో పట్టుకో ఉండబట్టేగా నాకు శరీరం వచ్చింది. నాకంటే భగవతత్వం ఉంది, నాలో ప్రకృతి ఉంది. కాకపోతే ఈ ప్రకృతితో పట్టుకున్నాను అనుకో నాకు ఈ శరీరానికి సంబంధించిన అనుభవాలన్నీ నాకు సరదాగా తెలిసిపోతూనే ఉంటాయి. కాసేపు దీన్ని వదిలిపెట్టి నేను లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మను పట్టుకున్నాను అనుకో ఆ అనుభవం కూడా నాకు తెలుసు. ఎందుకు, నేను ధ్యానంలో కూర్చున్నామనుకో నిశ్శబ్దంగా ఉంటుంది, ఓన్లీ నిశ్శబ్దాన్ని వినటం జరుగుతూ ఉంటుంది, ఎలాంటి ఆలోచనలు లేదు, డైనమిక్గా ఉంటాం. అది కూడా తీసేసి అసలు నిద్రపోతున్న లాంటి ఒక సమాధి స్థితి లాంటిది ఉందనుకో 1 సెకనో 2 సెకండ్లో, అప్పుడు ఆల్మోస్ట్ మనకు శరీరం తెలియదు, మన మనసు తెలియదు, ఆలోచన తెలియదు. ఓహో ఇది కావాలి భగవతత్వం విషయం అనేటువంటి అవగాహనకి రావచ్చు. అంటే ఈ 3కి సంబంధించిన అనుభవం నాకుంది. ఎవరికి ఉంది, నా జ్ఞానానికి ఉంది. శరీరమే నేను అనుకున్నప్పుడు నా మనసుకు ఉంది. అట్లా కాకుండా నేను శరీరం కాదు, నేను లోపల ఉన్నటువంటి నా ప్రత్యేగాత్మ అదంతా నడిపిస్తున్నది భగవతత్వం, ఆ నేను అనేది అజ్ఞానం అనేటువంటి విషయం ఉన్నప్పుడు నాకు అనుభవం ఉంది, భగవతత్వం అనుభవం ఉంది. ఎందువల్ల ఉంది, ప్రకృతిని పట్టుకున్నందువల్ల. ఇప్పుడు ప్రకృతి లేదనుకో, ఇప్పుడు భగవతత్వం ఒకటే శూన్యంగా కూర్చొని అనుకో ఆయనకేం అనుభవం లేదు. కానీ ఎప్పుడైతే సృష్టి వ్యక్తం అవ్వడానికి ప్రకృతిని ఆధారం చేసుకుందో అనుభవం ఉంది. కాకపోతే ఏంటి, దానికి సంబంధించిన ఫలాల సంబంధం లేదు. నాకు అది కావాలి ఇది కావాలనేటువంటి లేదు కదా. నిరాకారమైనటువంటి జ్ఞానానికి ఏం ఫలం ఉంటుంది, మరి నిరాకారం కాకుండా ఉన్నటువంటి మనకి మాత్రమే ఫలం ఉంటుంది. అంటే ఏంటి, నేను జీవత్వం అనుకున్నప్పుడు దానికి సంబంధించింది నేను ఫేస్ చేయాలి. ఇప్పుడు నేనేం జీవత్వం కాదు, ఏదో అనుభవానికి వచ్చాం, జరిగితే జరుగుతుంది అనుభవం, అంత భగవతత్వమే, క్యాఫర్కి పడతాయి, రిలాక్స్ అనుకున్నాం, మనకు కూడా ఏమీ లేదు. అలా కాకుండా నేను చేశాను, ఈ తప్పు చేశాను, అది మాట్లాడాను, ఇది చేశానంటే దానికి సంబంధించింది మనం అనుభవించాల్సిందే. లేదు నేను ఆ మంచి పని చేశాను, ఈ మంచి పని చేశాను, అక్కడ నేను డొనేట్ చేశాను, ఇక్కడ డొనేట్ చేశాను, ఓకే మంచిదే, పుణ్యం నువ్వు అనుభవించాల్సిందే. అంటే పుణ్యానికి పాపానికి నేనే భావం అనుకుంటావా, బాధ్యత ఇది. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు భగవద్గీతలో, నువ్వు అనుకోవాకు. ఎందుకు నువ్వు అనవసరంగా ఎలా అనుకుంటావు, నేనే దైవత్వాన్ని అనుకో, నేను చెప్తున్నాను కదా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంతా వచ్చిందంతా దైవత్వంతోనే వచ్చినప్పుడు, వచ్చానని నేను చెప్తున్నప్పుడు నువ్వు కాదని ఎలా అంటావు.
చెప్తున్నాడుగా భగవద్గీతలో, నా జన్మ దివ్యం. ఎందుకు దివ్యం? నాకు తెలిసింది నేనే భగవతత్వం అని. నీ జన్మ కూడా దివ్యమే, కానీ నువ్వు అలా అనుకోవడలే. నేను చెప్తున్నాను అనుకో అని చెప్తున్నాడబ్బా భగవద్గీతలో. చూద్దాం, ఆల్రెడీ అరగంట అవుతుంది, రేపు కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంది? నిరాకారమైనటువంటి భగవతత్వంలో వ్యక్తమైనటువంటి భగవతత్వానికి ప్రకృతిని పట్టుకున్నప్పుడే అనుభవాలు. ప్రకృతి అంటే ఎవరు? అందుకే మాయాశక్తి అన్నారు. మాయ అంటే ఎవరు? అమ్మవారు అన్నారు. అంతే కదా. కాళికాదేవి అన్నారు, కాసేపు భ్రమరాంబ అన్నారు, ఇన్ని పేర్లు పెట్టారు. కానీ భగవతత్వానికి పెట్టారా ఇన్ని పేర్లు? జ్ఞానానికి ఒకటే పేరు. ఎందుకు? జ్ఞానానికి నామరూపాలు లేవు కాబట్టి. ప్రపంచానికి ఉన్నది, జగత్తుకునే నామరూపాలు. మన మనసుకి నాది నీది అనేటువంటి భేదాలు. కానీ భగవతత్వంలో ఆ భేదం లేదు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? మన దగ్గర కూడా జ్ఞానం ఉంది, చీమ దగ్గర కూడా జ్ఞానం ఉంది. కాకపోతే ఆ లిమిటెడ్ జ్ఞానాన్ని ఏం చేసుకొని మనం వ్యష్టి నుంచి సమిష్టిగా ఆ జ్ఞానాన్ని మనం వ్యాపింప చేసుకోవాలి. మనం అలా వ్యాపింప చేసుకుంటే మనం ఆ జ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు, ఇప్పుడు సోక్రటీస్ లాగా శరీరం ఉన్నా మనకు బాధ లేదు, శరీరం లేకపోయినా బాధ లేదు. సుఖం వచ్చిందా? ఓకే. సుఖం బాధ వచ్చిందా? ఓకే. రెండూ సహజం. చెప్తున్నాడుగా భగవద్గీతలో, శీతోష్ణ స్థితులు సహజం, ఆ తర్వాత సుఖం దుఃఖం సహజం. ఇవన్నీ కూడా సహజం అనేటువంటి బ్యాలెన్స్ స్థితి నీకు రావాలి అంటే నువ్వు సత్యం వైపుగా అడుగులేసుకుంటూ పోవాలి. సత్యం వైపు అడుగులేసుకోవాలి అంటే నీ మనసు నిశ్చలం కావాలి, నీ ఇంద్రియాల కంట్రోల్ కావాలి, అనన్య భక్తితోటి మనసు ఒకే దాని మీద నిలబడాలి. ఈ లోపల ఉన్నటువంటి జ్ఞానమే అంతా నడిపిస్తుంది. అనవసరంగా భౌతికంగా టెన్షన్ పడవాకమనే విషయంగా నీకు అవగాహన ఉండాలి. ఇలా ఉన్నప్పుడు నువ్వు ఆటోమేటిక్ పరమాత్మతత్వానికి దగ్గర ఉన్నప్పుడు నీ శరీరానికి సంబంధించిన విషయాలన్నీ సరిపోతూ ఉంటాయి. దానికే ఏం చెప్తాడు? సత్ చిత్త ఆనందం అన్నాడు, అస్థి భాతి అన్నాడు. అస్థి భాతి ప్రియ నామ పంచకం మన శరీరం అంటాడు. అక్కడ వచ్చి సత్ చిత్త ఆనందం అంటాడు. సత్ అంటే ఉండడం, చిత్ అంటే తెలియడం. మళ్ళీ ఈ రెండు ఒకటే. అట్లాగంతే కదా. నేనే శరీరం అనుకుంటే నేను, నాకు సో. నేను శరీరం కాదు అంటే నా దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ఇంకొక రకంగా ఉంటుంది. అందుకని క్షేత్రం స్థితిని దాటాలి అంటే నీ దగ్గర ఆయుధం ఏది అంటే ఈ క్షేత్రజ్ఞత అనేటువంటి జ్ఞానమే నీ దగ్గర ఆయుధంగా ఉంది. ఇది పట్టుకొని వెస్ట్ నుంచి దాటి సమిష్టిగా వెళ్ళడమే భగవద్గీత చెప్తుంది. నాట్ ఓన్లీ భగవద్గీత కాదు, ఏ ఆధ్యాత్మిక గ్రంథమైనా అదే చెప్తుంది. ప్రపంచంలో ఉన్న ఏ ఋషి అయినా ఇదే చెప్తాడు. మంచిగా ఉండు, నీ మనసు ఎంత తేలిగ్గా ఉంటుందో అబ్జర్వ్ చెయ్యి. ఆ తర్వాత ఉదారంగా ఉండు, నువ్వెంత లైట్గా ఉంటావో నీకే తెలుస్తుంది. నేర్చుకుంటూ ఉండు. నేర్చుకుంటే నీలో ఉన్నటువంటి చిన్నపిల్ల ఉంటుంది కదా, ఆ క్యూరియాసిటీ బాబు ఇది నేర్చుకున్నాను అంటావు. అట్లాగే అనుభూతి వచ్చి ఎక్కడ చూసినా ప్రేమ, ఆనందం, క్షమ, మంచి లక్షణాలు పెంచుకుంటూ ఉండు. నీ హృదయం స్వచ్ఛంగా తేలికగా ఉంటుంది. అట్లాగే ఇంకా ఆకాశతత్వం, అన్ని శబ్దాలు వస్తూ ఉంటాయి. ఎన్ని శబ్దాల మధ్య ఉన్నా నీ మనసులో ఉన్నటువంటి నిశ్శబ్దాన్ని నువ్వు వినడం మొదలుపెట్టు. ఆ నిశ్శబ్దమైనటువంటి స్థితే భగవతత్వం. ఆ నిశ్శబ్దాన్ని నువ్వు ఎలా వినాలి అనేది నువ్వే ప్లాన్ చేసుకో. నేను కళ్ళు మూసుకొని హృదయం మీద అబ్జర్వ్ చేస్తే ఒక రకమైన ధ్యానం, ముక్కు చివరి అబ్జర్వ్ చేస్తే ఒక ధ్యానం, తర్వాత ఆజ్ఞాచక్రంలో చేస్తే ఒక ధ్యానం, నామం చేస్తూ నామానికి మధ్య ఉన్నటువంటి నిశ్శబ్దం ఒక రకం. అది నీకు ఏది సూట్ అవుతుంది అనేది నువ్వే పరిశీలన చేసుకొని ఆ నిశ్శబ్దాన్ని విను. మనం సౌండ్ వింటాం కానీ నిశ్శబ్దాన్ని ఎట్లా వింటాం? ఆ నిశ్శబ్దాన్ని వినగలగడమే భగవతత్వం. ఆ నిశ్శబ్దమే, ఆ నిరాకారమే భగవతత్వం. అలా ఎలా ఉండాలి మన దగ్గర ఉన్నటువంటి పరికరాలను ఉపయోగించి అని చెప్పిందే భగవద్గీత. పరికరాలేంటి? మన మనసు, మన మాట, మన చేత. ఈ మూడు కూడా భగవతత్వం వైపుగా వెళుతూ ఉన్నాము. మనసులో నుంచి వచ్చే మాట జరుగుతున్నది అన్నీ ఒకటిగా తీసుకుంటూ ఉన్నాము. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉన్నప్పుడు సత్యం ఏంటి, అసత్యం ఏంటి అని తెలుసుకుంటాం. అల్టిమేట్ భగవద్గీత చెప్పింది ఏంటి? మన మనసు మీద పనిచేసుకొని, మనసు లేకుండా చేసుకొని, ప్రత్యేగాత్మ స్థితిని కూడా దాటి వ్యాపించినటువంటి భగవతత్వంలో మనం ఉండడం కాదు. ఉండడం అంటే నేను అనేది వస్తుంది, నేను లేను. ఉండడం అంతే. ఆ ఉండడం స్థితికి చేరడమే చెప్పిందమ్మా. చూద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం. నమస్తే.